హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పెట్టగానే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంట్లోనే కిడ్స్కి ఈజీగా సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. మీలో ఎవరైనా న్యూ మామ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి డెఫినెట్లీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ సెర్లాక్ మీ కిడ్స్కి పెట్టడం వల్ల వాళ్ళు మంచిగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. సో ఇందులో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అవన్నీ కూడా వీడియోలో అయితే చూసేయండి. ఇందులో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫూల్ మఖానా, అటుకులు, ఓట్స్, కాజు, పుట్నాలు, డేట్స్. నేను ఫూల్ మఖానా అయితే ఒక కప్ అయితే తీసుకుంటున్నానండి. దీన్నే లోటస్ సీడ్స్ అని కూడా అంటారు, తెలుగులో తామర పువ్వు గింజలు అని అంటారు. ఇది కిడ్స్కి ఒక మంచి హెల్దీ స్నాక్ అని అయితే చెప్పొచ్చు. ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల బోన్స్ అండ్ టీత్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే కిడ్స్కి ఈజీగా కూడా డైజెషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ అటుకులు ఒక హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నానండి. అటుకుల్లో ఐరన్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల కిడ్స్కి మంచిగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. నెక్స్ట్ ఓట్స్ని ఒక కప్ అయితే తీసుకుంటున్నానండి. ఓట్స్ అనేది చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది కిడ్స్కి. ఇందులో మంచి మంచి న్యూట్రియంట్స్ అయితే ఉన్నాయి, లైక్ ఫైబర్, ఐరన్, జింక్ ఇలాంటివి న్యూట్రియంట్స్ అన్నీ ఉండడం వల్ల కిడ్స్కి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. సో అందుకే నేను ఓట్స్ని ఒక కప్ అయితే తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్లో నేను ఇక్కడ కాజు అయితే తీసుకుంటున్నానండి. మీరు ఇంకా బాదాం, వాల్నట్స్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ కాజు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు. వీటిని వేపిన శనగపప్పు అని కూడా అంటారు. ఇందులో ఏంటంటే మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటివి అయితే చాలా ఉంటాయి. సో కిడ్స్కి దీన్ని పెట్టడం వల్ల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకే నేను పుట్నాలను కూడా కొద్దిగా తీసుకుంటున్నాను. కిడ్స్కి మనం స్టార్టింగ్లోనే షుగర్ అనేది పెట్టకూడదండి. సో డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు జనరల్గా. సో అందుకే నేను స్వీట్నెస్ కోసం ఇక్కడ డేట్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక బేబీకి వచ్చేసి ఒక 2 డేట్స్ అట్లా పెడితే సరిపోతుందండి. దీనిపైన ఉండే లేయర్ అండ్ లోపల ఉండే సీడ్ రెండు తీసేసి మెత్తగా మ్యాష్ చేసుకుని పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీటన్నిటిని కూడా నేను సెపరేట్గానే ఫ్రై చేస్తున్నానండి. అన్నీ కలిపి అయితే ఫ్రై చేయడం లేదు. ఫస్ట్ ఫూల్ మఖానా అయితే వేస్తున్నాను. వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు తీసేయాలి. సేమ్ ఇప్పుడు ఫూల్ మఖానా ఎలా ఫ్రై చేసుకున్నామో అదే ప్రాసెస్లో రిమైనింగ్ వాటన్నిటిని కూడా ఇలా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. నేను ఇది మొత్తం కూల్ అయిన తర్వాత మిక్సీ అయితే పట్టేశాను. ఇలా ఫైన్ పౌడర్లా అయితే మిక్సీ పట్టుకోవాలి. దీన్ని నేను ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ ప్రిపేర్ చేసిన సెర్లాక్ పౌడర్ని అయితే వేసి మంచిగా డైల్యూట్ చేసుకోవాలండి. నీట్గా ఎటువంటి ఉండలు లేకుండా ఇలా డైల్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి నేను ఇక్కడ చిన్న బెల్లం ముక్కను అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు బెల్లాన్ని ఇష్టపడినట్లయితే దాన్ని స్కిప్ చేసేయచ్చు. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టిన ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుతూ ఒక 5-10 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఫైనల్గా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన డేట్స్, ఖర్జూరం పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేస్తే మనకి సెర్లాక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇంట్లోనే చాలా ఈజీగా సెర్లాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో మీరు కూడా ట్రై చేసి మీ కిడ్స్కి అయితే పెట్టండి. మంచిగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.